ఐఎమ్ బాన్ ఆంధ్రప్రెన్యూర్ ఫర్ షూర్. ఫస్ట్ సాంగ్ మీది ఇండిపెండెంట్ గా మీరు హైదరాబాద్ రిలీజ్ చేశారు, అది హిందీలో ఎందుకు? అప్పట్లో తెలుగులో అసలు ఇట్లా ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఎప్పుడూ లేదు. తెలుగు ఆడియన్స్ నువ్వు తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు చేయట్లేదు ఏంటి అనేసరికి దాన్ని కన్వర్టెడ్ తెలుగులో మళ్ళీ వెళ్ళి పాడాను. 95,000 కెసెట్లు 5,000 సీడీలు లాంచ్ చేశాను. సో యూ కెన్ ఇమాజిన్, చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 16-17 ఏళ్ళు. స్టూడియో, బబుల్స్, మ్యూజిక్ కెరియర్, ఓల్డ్ స్కూల్, మై డాటర్, ఐఎమ్ షూర్ ఐ లెఫ్ట్ అవుట్ సంథింగ్. 21 అప్పుడు బబుల్ స్టార్ట్ చేశారు, కానీ డే 1 ఛాలెంజ్ ఉండింది నాకు. విచ్ వాస్ a team of people that were supposed to join. సడన్ గా ఒక 4-5 రాలా. హౌ డిడ్ యూ ఫీల్? ఏమీ లేదు, ఛాలెంజెస్ లో పడేస్తే, నన్ను ఓషన్ లో పడేస్తే నేను ఈదుకుంటా ఒడ్డు మీదకి వచ్చేస్తా. ఈ కాన్ఫిడెన్స్ అప్పుడు కూడా ఉండిందా మీకు? అది జరిగినప్పుడు తెలిసింది. ఐఎమ్ బాన్ ఆంధ్రప్రెన్యూర్ ఫర్ షూర్. నాకు బ్రాండ్ బిల్డింగ్ అనే సబ్జెక్ట్ తెలియక ముందే నేను అది చేయటం మొదలెట్టా. లైక్ యూ సెడ్, యూఆర్ అ స్పిరిచువల్ పర్సన్. వాట్ డస్ స్పిరిచువాలిటీ మీన్ టు యూ? వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ కరెంట్లీ ఈజ్ అ వెరీ స్పిరిచువల్ అప్రోచ్ టు లైఫ్. దెర్ ఇస్ అ సుప్రీం పవర్. ఎనర్జీ ఉట్టి టెంపుల్లోనే ఉందా? కాదు, ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ తోటి మీ విజన్ ఏంటి? I realized that I'm a very deep rooted, culturally connected to my heritage. ఈ బ్రాండ్ గురించి, ఈ కల్చర్ గురించి, ఈ రిచువల్స్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలి. సో ఇప్పుడు మీరు లాట్ ఆఫ్ న్యూ ఏజ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని చూస్తూ ఉంటారు డే టు డే. సో ఇది చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? Entrepreneurial journey is for people who are willing to take challenges. Sometimes your gut is your strongest messenger. So I think commitment to dedication is much more when you look at your business not as a number but at a larger picture, in a larger vision.